హాయ్ హలో అందరికీ. ఏంటండి కుండీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? కుండీతో పాటు మొక్క కూడా చూపిస్తాను చూడండి. మొక్క కాదు, పెద్ద చెట్టే అయిపోయింది. ఈ చెట్టును చూస్తే మాత్రం నాకు భలే కోపంగా ఉంటుంది, ప్రాణంగా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఎందుకంటారా? చెట్టు చూడండి అసలు ఎంత పెద్ద చెట్టులాగా పెరిగిపోయిందో. చెట్టు పెట్టినప్పటి నుండి పూత విపరీతంగా పూస్తుంది, కానీ కాయలు చిన్న పిందెలు వస్తాయి, కాయలు నిలబడవు, రాలిపోతాయి. చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇంతకీ ఏం చెట్టు లత గారు, పేరు చెప్పడం లేదు మీరు? చెట్టు పేరైతే చెప్పండి అంటున్నారా? పేరు మీరు చెట్టును గుర్తుపడతారా? చూడండి, ఇది చెట్టు అయితే చెప్తున్నాను చూడండి. చెట్టు పేరు చెప్తున్నాను. ఈ చెట్టు పెట్టి నేను 5 years అవుతుంది, 5 yearsకి ఎక్కువే అవుతుంది. పెట్టిన కానుంచి పూత విపరీతం, చిన్న మొక్క ఉన్నప్పటి నుంచి విపరీతమైన పూత, సన్నగా అంటే చిన్నగా పిందెలు వస్తాయి, రాలిపోతాయి. స్ట్రాబెరీ జామ అండి, మొక్క పేరు స్ట్రాబెరీ జామ. తిట్టుకోకండి, సోదంతా చెప్పి లాస్ట్కి పేరు చెప్తున్నానని. అంత కచ్చ ఉందన్నమాట ఈ చెట్టు మీద నాకు. స్ట్రాబెరీ జామ ఎప్పుడు అంతేనండి. స్ట్రాబెరీ జామ అసలు ఎప్పుడు చిన్న పిందెలు ఉన్నప్పుడు ఒక్కసారేమో ఒక వీడియో 2 వీడియోల్లో చూపించాను. చిన్న పిందెలు ఉన్నప్పుడు చెట్టు కూడా అప్పుడు చాలా చిన్న చెట్టు, అప్పుడు చూపించాను. నాకు ఇంకా ప్రతిసారి చూపించడానికి ఎందుకో ఇష్టం అనిపించట్లేదు ఈ చెట్టుని. అంత కోపంగా ఉందన్నమాట ఈ చెట్టు మీద. ఇంతవరకు ఒక్క కాయ కూడా నిలబడింది లేదన్నమాట. చూసారా స్ట్రాబెరీ జామ ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో, కానీ కాయలు నిలబడట్లేదు. చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను. 6 years అవుతుంది చెట్టు తెచ్చుకొని. 6 years నుంచి చిన్న మొక్క ఉన్నప్పటి నుంచి ఇలాగే ఊరిస్తుంది నన్ను.